డేటా లేక్ తయారీకి అన్ని శాఖలు కూడా సహకరించాలి. ఆర్టీజీఎస్పై కార్యదర్శి భాస్కర్ సమీక్ష. అన్ని ప్రభుత్వ శాఖలు తమ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆర్టీజీఎస్కు పంపాలని సంస్థ కార్యదర్శి కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. డేటా అనుసంధానం, డేటా లేక్ రూపకల్పనతో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో భాస్కర్ సమీక్షించారు. కొన్ని శాఖల నుంచి అందిన సమాచారం అక్కడ అసమగ్రంగా ఉంది. ప్రతి శాఖలో ఒక చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమించుకోవాలి. కేవలం 202 విభాగాల్లో మాత్రమే ఈ నియామకాలు అయితే జరిగాయి. ఇంకా 136 విభాగాల్లో సిడిటిఓలను నియమించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కమ్యూనిటీ డేటాను పూర్తి స్థాయిలో అందించాలి. వివిధ శాఖల మధ్య డేటా అనుసంధానం వల్ల పరిపాలన మెరుగవుతుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందుతాయని ఆయన అన్నారు. డేటా లేక్తో అనుసంధానం చేయడంతో పాటు ప్రభుత్వ సేవలు మెరుగుపరచడంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి, వాటికి ఎలాంటి పరిష్కారాలు అవసరం అనే అంశాలను అధికారులు అయితే ప్రస్తావించాలని, వాటి ఆధారంగా పరిష్కారాలను వెతకొచ్చని చెప్పారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఈయనైతే కీలక సమీక్ష అయితే చేశారనమాట. వారికి అయితే చెప్పడం అయితే జరిగింది. అన్ని శాఖలు కూడా సమన్వయంతో అయితే ముందుకెళ్లాలని చెప్పారు. అంటే ఒకరి సమాచారాన్ని ఒకరైతే అందిపుచ్చుకోవాలని చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని